తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులు ఇబ్బంది పడకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. కంపార్ట్మెంట్లో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా సులువుగా దర్శనం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి భక్తుల దర్శనం ఎక్కువగా ఉంది. తిరుమలకు ఇటీవల కాలంలో దర్శనం చేసుకోవాలంటే గంటల సమయం పడుతోంది. అయితే శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. 20 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులు ఇబ్బంది పడకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. కంపార్ట్మెంట్లో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా సులువుగా దర్శనం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి భక్తుల దర్శనం ఎక్కువగా ఉంది. తిరుమలకు ఇటీవల కాలంలో దర్శనం చేసుకోవాలంటే గంటల సమయం పడుతుంది. అయితే శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. 20 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.